కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ రాములవారి కళ్యాణం సందర్భంగా ఈ రోజు కలెక్టర్ అలా ఏర్పాట్లు పర్యవేక్షించారు. స్టేడియం పైకి ఎలా వచ్చే భక్తులకు ఎలా తెలియాలి? ఇక్కడ ఉంది సెక్షన్ కూడా మ్యాప్లో వస్తే సెక్టర్ 1A ఆల్ గ్రీన్ ఆర్ రెడ్ వన్ ఏ అంటే ఫుల్ సెంటర్కి 1A ఇక్కడ నుంచి రావాలి. స్టేడియం ఇక్కడ స్టేడియం సెక్టర్ ప్లాన్ ప్లస్ దీని ఎంట్రీస్ చేసి మనం 16 ఇస్తాము అంటే కుదరదు. ఎవ్రీబడి ఇచ్చేసి ప్రోటోకాల్ 15 ఈవినింగ్ కంప్లీట్ అండ్ 100 అవర్స్ క్లిక్ డోంట్ 20 చేసి 100 కావాలి. జనరేటర్ అది ఫిగర్ ఎన్ని తప్పి ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి భక్తులు రానున్నారు ఫస్ట్ 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగా సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగేది ఏదైతే మనకి మిథిలా స్టేడియం దాంట్లో ఉన్న సెక్టర్స్లో వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ప్రాబ్లం లేకుండా కూలర్స్ కానీ దెన్ వాటర్ ఫెసిలిటీస్ కానీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పార్కింగ్ అండ్ ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా మేము మీ ద్వారా భక్తులకి తెలియజేయని విధంగా ఏదైతే మాకు టికెట్స్ ఉన్నాయో మేము ఆన్లైన్లో అన్ని సెక్టర్స్కి సంబంధించినవి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. రైట్ ఫ్రమ్ 10,000 రూపీస్, 7,500 రూపీస్, ఇంకా 300 వరకు కూడా ఉన్నాయి టికెట్స్. అందరూ కూడా ఎవరైతే ఇక్కడ భద్రాచలంలో కాకుండా స్టేట్